వెల్కమ్ టు మెగా 9 టీవీ. అండర్-19 T20 వరల్డ్ కప్ గెలుపొందిన భారత మహిళా జట్టులో విశాఖ క్రీడాకారిణి షబ్నమ్ షకీల్ మెరిసింది. ప్రపంచ కప్ మ్యాచ్ల్లో తన కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన షబ్నమ్ జట్టులో కీలక బౌలర్ గా మారింది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ల్లో ఒక్కో వికెట్ తీయగా శ్రీలంకపై జరిగిన మ్యాచ్ లో 2 వికెట్లు పడగొట్టింది. వరల్డ్ కప్ విజయం తర్వాత విశాఖకు చేరుకుంది. దీంతో విశాఖ వాసులు, క్రీడాకారులు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో షబ్నమ్ తో మెగా 9 టీవీ ప్రతినిధి దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అండర్-19 T20 వరల్డ్ కప్ గెలుపొందిన భారత మహిళా జట్టులో కీలక పాత్ర వహించిన విశాఖ క్రీడాకారిణి షబ్నమ్ మనతో పాటు ఉన్నారు. అయితే భారత్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆమె విశాఖ తన స్వగ్రామం విచ్చేసింది. భారీ ర్యాలీతో ఆయన అభిమానులు కూడా ఘన స్వాగతం పలికిన సంఘటన, సంబరాల మధ్య ఆమె స్వగ్రామం అయితే చోటు చేసుకున్న విషయం మనం చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు క్రీడాకారిణి షబ్నమ్ ఉన్నారు. ఎలా జరిగింది ఓవరాల్ గా వరల్డ్ కప్ టూర్ అంతా? ఓవరాల్ వరల్డ్ కప్ అయితే చాలా బాగా జరిగింది. మేము 7 మ్యాచెస్ గెలిచాము. చాలా మంచిగా చాలా స్మూత్ ఇంకా డామినేటింగ్ చేస్తూ మేము వచ్చాము వరల్డ్ కప్ మొత్తం. 2 వరల్డ్ కప్ లో కూడా నువ్వు పార్టిసిపేట్ చేయడం ఎలా చూస్తావు? ఇప్పుడు నీకు ఓవరాల్ గా నీకు టర్నింగ్ పాయింట్ ఈ వరల్డ్ కప్ జరిగింది. సో ఈ కెరీర్ నీకు ఎలా ఉపయోగపడుతుంది? 2 వరల్డ్ కప్స్ గెలవడం అనేది చాలా ఈజీ విషయం కాదు. ఎందుకంటే ఇండియా అనేది ఒక స్ట్రాంగ్ సైడ్. ఇంకా మేము మా మెయిన్ సపోర్ట్ స్టాఫ్ వల్ల మేము ఈ అచీవ్ చేయగలిగాం. అండ్ ఇది నాకు ఒక బిగినింగ్ స్టెప్ చెప్పచ్చు. ఎందుకంటే నా ఏదైతే కెరియర్ గోల్స్ ఉన్నాయో దానికి ఒక ఫస్ట్ స్టెప్ అనొచ్చు అండర్-19 వరల్డ్ కప్. వరల్డ్ కప్ లో తెలుగు తేజాలు 2 అమ్మాయిలు కూడా మెరడం మన దేశానికి గర్వకారణం. అట్లా తెలుగుగా ఒక అమ్మాయిగా నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అండ్ నీ పుట్టి ప్రాంతంలో ఇంత ఘన స్వాగతం పలకడం ఏ విధంగా రీచ్ వస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తెలుగు స్టేట్స్ నుంచి అంత మేము ఎక్స్పోజర్ లేదు, మేము అంతమంది వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మేము ఇద్దరం ప్లేయర్స్ తెలుగు స్టేట్స్ నుంచి అయ్యి ప్లస్ ఇద్దరం కీ రోల్స్ ప్లే చేసాము. అండ్ చాలా హ్యాపీగా ఉంది ఈ విషయాన్ని. ఏదైతే నువ్వు కీలకంగా ఒక వికెట్ తీసావు అదే టర్నింగ్ పాయింట్ మ్యాచ్ కి. సో ఎట్లా ప్రెషర్ అయితే ఎలా కనిపించింది? ఆ మ్యాచ్ లో వాడేటప్పుడు ప్రెషర్ ఎలా ఉంది? డెఫినెట్లీ ప్రెషర్ అనేది, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. గెలవాలి, ఇంకా ఈ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ ఎప్పుడు వస్తుంది, మైల్ స్టోన్స్ అనేది. కానీ ప్రెషర్ ని కాకుండా ఒక ప్రౌడ్ మూమెంట్ గా తీసుకొని మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆడాం. అండ్ మేము ఏం లేదు, ఎంజాయ్ చేసేవాళ్ళం ఎప్పుడు ఆడినా. సో ఎట్లా క్రికెట్ ఎట్లా డ్రీమ్ కలిగింది? క్రికెట్ లో ఎలా పాల్గొనడానికి ఎలా అనిపించింది? చిన్నప్పటి నుంచి ఎక్కడ ఆసక్తి కలిగింది అసలు? క్రికెట్ నేను స్టార్ట్ చేయడం డాడీ వల్ల స్టార్ట్ చేశాను. ఎందుకంటే డాడీకి డ్రీమ్ ఉండే ఆడాలని, కానీ డాడీది పూర్తి కాలేదు. డాడీకి అనిపించింది ఉమెన్స్ క్రికెట్ లో స్కోప్ ఉందని. అలా స్టార్ట్ చేసాం. ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ రావడం వల్ల కంటిన్యూ చేసాము. ఫైనల్ గా చెప్పండి, వరల్డ్ కప్ ఇండియాకి తీసుకురావడానికి కీలక పాత్ర వహించారు. అండ్ ఇంత గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు మీకు ఎయిర్పోర్ట్ నుంచి. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి సెకండ్ వరల్డ్ కప్ అండర్-19 ఉమెన్స్ తేవడం ఇంకా చాలా ప్రౌడ్ మూమెంట్. ఇంకా సీనియర్ ఉమెన్స్ కూడా తెస్తారని నేను చాలా హ్యాపీ వెయిట్ చేస్తున్నాం అందరం. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి గ్రాండ్ వెల్కమ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నా యొక్క సక్సెస్ ని అందరూ జరిపించుకుంటున్నారు. చూసినాం కదా, ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి కూడా భారీ ర్యాలీగా ఆ క్రీడాకారులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, విశాఖ వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక క్రీడాకారిగా ప్రపంచ స్థాయిలో మెరిసి ఒక కీలకమైన వికెట్ పడగొట్టి వరల్డ్ కప్ గెలిచే విధంగా కీలక పాత్ర వహించిన షబ్నమ్ మా ప్రాంతం అమ్మాయిగా మేము చాలా గర్వపడుతుందని చెప్పేసి విశాఖ వాసులు చెప్తున్న సంఘటన ఆ ప్రాంతం అంతా చేసుకుంటాం. గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.